ఏళ్ల కల విపిఆర్ కృషితో నెరవేరిన వేళ నెల్లూరు జిల్లాలో ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూసిన కల చివరికి నిజమైంది. జాతీయ రహదారి 16 పై చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద ఏర్పడుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం దొరకబోతోంది. ప్రభుత్వం వెహికల్ అండర్ పాస్ వియూపీ నిర్మాణానికి 115 కోట్లు మంజూరు చేసింది. ఈ విజయానికి కారణం ఒక్కరే, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు ఇక చరిత్ర. ఇన్నాళ్లుగా ఈ జంక్షన్ గుండా వెళ్లడం అంటే ప్రజలకు ఒక భయం. రోజు వందలాది వాహనాలు, అంబులెన్స్లు ఇక్కడ ఇరుక్కుపోవడం సాధారణమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. వెహికల్ అండర్ పాస్ తో పాటు చింతారెడ్డిపాళెం నుంచి ముత్తుకూరు రోడ్డు వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చింతారెడ్డిపాళెం జంక్షన్ సమస్యపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని 4 సార్లు కలిశారు. జూలై 24, 2024 ఢిల్లీలో గడ్కరీని కలిసి సమస్య వివరించారు. జూలై 25న లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సెప్టెంబర్ 5న రహదారుల అభివృద్ధి విభాగం డైరెక్టర్ సారంగితో సమావేశం. నవంబర్ 27, డిసెంబర్ 18 తేదీల్లో మళ్లీ గడ్కరీని కలిసి చర్చలు జరిపారు. ఇటీవల ఆగస్టు 18, 2025న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలిసి గడ్కరీని కలవడం ద్వారా ఈ ప్రాజెక్టుకి ఆమోదం తెచ్చారు. సీఎం, కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన విపిఆర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాక్షేమమే నా ధ్యేయం, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేస్తాను అంటూ ఆయన ప్రకటించారు. ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇన్నాళ్లు ప్రమాదాల భయంతో బతికిన ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. మా సమస్యలను పరిష్కరించిన ఎంపీ వేమిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్టు కాదు, ప్రజల ప్రాణాలను కాపాడే ప్రాజెక్ట్ అని చెబుతున్నారు నెల్లూరు వాసులు.